హాయ్ గైస్, నేను మీ కిరణ్. మన ఆరెంజ్ యోగా స్టోర్లో న్యూగా ఓపెన్ చేసినప్పుడు మనకి లక్కీ డ్రా అయితే ఓపెన్ చేసాం. దాంట్లో మనకు ఇంతకుముందుకు ఒక ట్రావెల్ వీడియో పెట్టాను. దాంట్లో ఒక ఆ పేరు చెప్తే మీకు ఒక 2 మెంబర్స్కి అయితే హెల్ప్ చేస్తాను. ఆ డీల్కి ఇప్పటికైతే సక్సెస్ఫుల్ అయింది. ఆ ఊరి పేరు అయితే కరెక్ట్గా అయితే ఎవరైతే గెస్ట్ అయితే చేయలేదు. కానీ మామూలుగా మనం ఘాట్ సెక్షన్లో రావడం వలన శ్రీశైలం అయితే గెస్ట్ చేశారు. మనం ఇప్పుడు వచ్చేసి కందుకూరుకి అయితే మెటీరియల్ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేసేసాం. ప్రజెంట్కి ఇప్పుడైతే మనం అయితే హౌస్లోనే ఉన్నామాట. ఇక్కడ మన సార్ కూడా ఉన్నాడు. సార్ మనకి ఎర్లీ మార్నింగ్ 3కి వచ్చి, అంటే 3కి మన షాప్ విజిట్ చేసి సెలక్షన్ తీసుకుని అయితే వచ్చారు. మనం నా పేరు సలీం అండి. నేను ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి. మనవాడిది యూట్యూబ్లో చూశాను, బాగానే ఉంది క్వాలిటీ. నిన్న నేను అక్కడికి వెళ్ళి మెటీరియల్ మొత్తం చూసుకొని నాకు నచ్చితే అవన్నీ సెలెక్ట్ చేసుకొని నిన్న బుక్ చేశాను. ఈరోజు మనవాడు మొత్తం తీసుకొని వచ్చాడు. ఐటెం అయితే బాగుంది. మీరు అలాగే వెళ్ళి చూసుకొని వస్తే మీకు బాగుంటుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకొని మీకు ఏ ఐటెం అయితే నచ్చిద్దో ఆ ఐటెం తీసుకొని మన వాళ్ళకి మీరు కాస్ట్ కూడా మనకి బాగానే ఇస్తున్నాము. మీరు అక్కడికి వెళ్ళి కాస్ట్ మొత్తం చూసుకొని మీరు ఇంకెక్కడన్నా మీ లోకల్లో చూసుకొని ఉంటే మీకు ఐటెం దానికి దీనికి మీకు అర్థమైపోతుంది. కాకపోతే మనవాడు చిన్నవాడు కాబట్టి ఎదుగుతున్నాడు కాబట్టి మనం అందరం తలా చేస్తే మనవాడు ఎదుగుతాడు. అలాగే సార్. ఇంకొకటి, క్వాలిటీలో అయితే 90% కాంప్రమైజ్ కాము. మీరు అనుకున్నటువంటి క్వాలిటీ కూడా ఉంటుంది. మన దగ్గర వచ్చేసి 3 వెరైటీ యాప్స్ అయితే ఉంటాయి. మనం వచ్చేసి ఒకటి మ్యాట్ ఉంటుంది, కార్బన్ ఉంటుంది, గ్లోజీ ఉంటుంది. సార్ వచ్చేసి మ్యాట్ తీసుకున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో గ్లోజీ ఉంటే స్లిప్ అవుతారని చెప్పేసి మ్యాట్ అయితే తీసుకురావడం జరిగింది. అది కూడా చాలా బాగుంది. సార్ మనకైతే ఫస్ట్ గ్లోజీ రెఫర్ చేశారు. తర్వాత సార్ వచ్చి సెలెక్షన్ చేసుకుని అయితే అంటే ఆయన చేంజ్ చేస్తున్నారు. ఏ సార్? అవునండి. అదే అనమాట. ఏదైనా ఒకటి కంపల్సరీగా మీరు అనుకునేది కాకుండా మన స్టోర్కి విజిట్ చేస్తే మీకు ఇష్టం వచ్చిన ఐటమ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చాలా టైం అయింది, మనం అయితే వెళ్తున్నాం. నేను ఇక్కడ మరి ఇంకొక దగ్గర అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్. కందుకూరుకి అయితే డెలివరీ అయితే ఇచ్చేసాం. సార్ ఎర్లీ మార్నింగ్ 3కి అయితే మన దగ్గరికి అయితే రీచ్ అయ్యాడు. నేను అప్పుడు కూడా వీడియో చేయాలనుకున్నాను కానీ కొద్దిగా షాప్ దగ్గర వర్క్ ఉండబట్టి నేనైతే అది కూడా చేయలేదు. వర్క్ అంటే డిస్ప్లేలు చేపిస్తున్నాడు. ఇప్పుడు టైల్స్ వచ్చాయిగా, ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ అవుతుంది. అందుకని చెప్పేసి డిస్ప్లే చేసుకుందామని చెప్పేసి ఆ వర్క్లో పడి నేనైతే ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేయలేకపోయాను. ఇంకొకటి, మన వీడియోకి పెద్ద రీచ్ అయితే వస్తలేదని చెప్పేసి వీడియోలు అయితే తీయడం అయితే ఆపలేదు అనమాట. తీస్తాను కంపల్సరీ, కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఆ వీడియోలు కూడా త్వరలో వస్తాయి. ఇంకా చాలామందికి ఏంటి అంటే ఇంతకుముందు నాకు కొంతమంది కాల్ చేశారు, నాకు మెటీరియల్ కావాలని చెప్పేసి నాతో ఒక 10 days దాకా చార్జ్ చేసి తర్వాత కాల్ చేసి లిఫ్ట్ చేయలేరు అనమాట. అలాంటి వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, మ్యాక్సిమం మీరు కాల్ చేయకపోయినా మేమైతే రిటర్న్ అయితే కాల్ చేస్తుంటాం. వాళ్ళ దానికి రెస్పాన్స్ అయినా ఇవ్వండి. ఎందుకంటే మేము తీసుకున్నామని చెప్పేసేయండి, ఎలాంటి అభ్యంతరం అయితే ఉండదు. ఇప్పుడు మనం సార్తో అయితే ట్రావెల్తో మ్యాక్సిమం అంటే మనం ఫస్ట్ లక్కీ డ్రా వేసినప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాను. అప్పటి నుంచి ఒక ఇద్దరికైతే డెలివరీ ఇచ్చాము. ఫస్ట్ ఒంగోలుకి, నెక్స్ట్ కందుకూరుకి అయితే ఇచ్చాము. ఇంకా ఇప్పుడు ప్రజెంట్గా మనకి లోకల్లో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క వీడియో అయితే చూస్తాను, ట్రై చేస్తాను 100%గా పెట్టడానికి అయితే. ఇప్పుడు వరకు మనము కందుకూరుకి వెళ్తున్నప్పుడు కూడా నేను ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు మనం కందుకూరుకి అయితే ఒక ట్రావెల్ చేస్తాను, ఒక 2 మెంబర్స్కి అయితే ఏదో ఒకటి హెల్ప్ చేస్తానని చెప్పాను. అది కూడా చేస్తాను, చేసి వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. ఇది ఇంకా లాంగ్ ఎందుకు వచ్చిందంటే నేను కూడా ఇది డీల్ ఓకే అవుతుందా లేదని చెప్పేసి నేను కూడా డిలే కావడం జరిగింది. 100%గా డీల్ సక్సెస్ అయింది మీతో. అలాగే ఇప్పుడు కూడా నేను ఒక 2 మెంబర్కి హెల్ప్ చేయకపోతే నా స్వార్థం అయితే అవుతుంది. కంపల్సరీ నేను ఒక 2 మెంబర్స్ కూడా హెల్ప్ అయితే చేస్తాను. ఇంకా అలాగే వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా మనము ఒంగోలుకి అయితే 2 days అయితే జర్నీ చేసామన్నమాట. సార్కి అయితే నైట్ అంటే ఆయన ఓన్లీ ఒంగోలు నుంచి ఫొటోస్ పంపిస్తే ఆన్లైన్లో చేసుకున్నారు సారు. ఇప్పుడు మన సాయి సార్ వచ్చేసి మనకు స్టోర్కి విజిట్ చేసి 100%గా అతనికి నచ్చింది మెటీరియల్ తీసుకుని దగ్గరుండి, అలాగే డిజైన్ డిస్ప్లే సారే చూసుకున్నాను అనమాట. నాకు బాత్రూంలో ప్లేన్ కావాలని చెప్పేసి 1/1 కానీ, అలాగే ఫస్ట్ 2/4 కన్వర్ట్ అవుతాను అనుకున్నాను. సార్ లేదు, నాకు 2/2 కావాలి. దాంట్లో ఇప్పుడు ఉన్న జనరేషన్లో స్లిప్ అవుతారని చెప్పి మ్యాట్ టైప్లో తీసుకున్నాడు సారు. ఇంకా మన దగ్గర అయితే 3 వెరైటీస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా, కార్విను, అలాగే గ్లోజీ అండ్ మ్యాట్ అనమాట. మ్యాట్ అంటే కూడా ఫుల్ రఫ్ అయితే ఉండదు, మ్యాక్సిమం పాలిష్ అయితే ఉంటుంది. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏం చెప్పాలన్నా సరే నేనైతే చాలా లాంగ్ ఉంటుంది, చెప్పలేకపోతున్నాను ప్రతి ఒక్కటి. నాకు చాలా బిజినెస్ డల్ అయిపోయింది ఇప్పుడు 4 months దాకా. అంటే నేను ఇప్పుడు ఒంగోలుకి డెలివరీ ఇచ్చినప్పటి నుంచి అలాగే కొన్ని వీడియోస్ చేశాను. నెక్స్ట్ నుంచి అయితే బిజినెస్ చాలా డల్ అయిపోయింది.
ఇప్పుడు కొద్దిగా గ్రోతింగ్ అయితే అవుతుంది. ఈసారి కంపల్సరీగా మన స్టోరు వీడియో కూడా పెడతాను మీకు. మన స్టోర్ దగ్గర ప్లీజ్ నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గరికి అయితే పైసలు అయితే ఉరకరావు. మన హౌస్ వచ్చేసి మన ఇంటి అంటే ప్రతి ఒక్క మానవుని కళ అనమాట. మన ఇంట్లో ఇలా కట్టించుకుంటాం అలా కట్టించుకుంటామని ఇంటీరియర్స్ అలాగే పెయింట్స్ అన్నీ వాళ్ళు అనుకున్నట్టు ఈ గ్రాండ్లో వచ్చేలోపు అలాగే టైల్స్ వచ్చేటప్పుడు కొద్దిగా డిలే అవుతారు అనమాట. అమౌంట్ ఎక్కువ అవుతుంది టైల్ చేసుకుని. అలాంటి టైల్ మాత్రం చేసుకోవద్దండి. ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉన్నా మన స్టోర్కి విజిట్ చేయమని చెప్పండి. లేదా ఈ వీడియోని అందరికీ అయితే షేర్ చేయండి. అలాంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. ఓకే బాయ్, మళ్ళీ ఇంకొక డెలివరీతో కలుద్దాం.